పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలను, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలను, మా ఆత్మలను రక్షించే శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినటానికి, ఆ మాటలను అర్థం చేసుకోవటానికి, గ్రహించటానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతికి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి తండ్రి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించుకుని తండ్రి ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరు ఇచ్చే నిత్య రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు పాపము వలన వచ్చే నష్టములు. పాపము వలన వచ్చే నష్టములు అనే పాఠాన్ని నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కువగా ఈ నష్టము అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. వ్యాపారంలో నష్టం వచ్చిందంట, అందుకే వారి కుటుంబం అంతా చితికిపోయింది అని కొంతమంది గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే మొన్నొచ్చిన వరదల వల్ల పంటలు చాలా నష్టం వచ్చిందంట అని నష్టం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. మొన్నొచ్చిన తుఫానుల వల్ల చాలా నష్టం కలిగిందంట అని మాట్లాడుతూ ఉంటాం. ఈ నష్టం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అయితే పాపం వల్ల మనకి ఎలాంటి నష్టం కలుగుతుందో ఎప్పుడు కూడా మాట్లాడుకోం. ఏమండి? వ్యాపారాల్లో నష్టాల గురించి, వరదల్లో నష్టాల గురించి, తుఫాన్ల వల్ల వచ్చే నష్టాల గురించి మాట్లాడతాం. కానీ పాపం వలన ఎలాంటి నష్టం మనకి వస్తుందో దాని గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. ఏమండి? ఈరోజు పాపం వలన ఎలాంటి నష్టం వస్తుందో మనకి ఈరోజు నేర్చుకుందాం. ప్రియులారా, ఆదికాండము 4వ అధ్యాయం. దయచేసి అందరూ మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? కయ్యను గారు మాట్లాడుతున్నారు. ఎవరితోటి? దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమండి? ఏమని మాట్లాడుతున్నాడు? నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి. ప్రియమైన దేవుని పిల్లలారా, కయ్యను గారికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పాపం చేయటం వలన. అవునా? ఏ పాపం? నరహత్య చేయడం వలన. ఏమండి? తన సొంత తోడబుట్టిన తమ్ముణ్ణి ఏం చేశాడు? చంపేశాడు. చంపేయటం వలన ఇదిగో కయ్యను గారికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇదిగో నేడు నీవు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి,
నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి, దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాడు. దేవునితో సహవాసం లేని పరిస్థితి వచ్చింది. దేవునితో సాంగత్యం చెయ్యలేని పరిస్థితి వచ్చింది. దేవుని మార్గంలో నడిచే పరిస్థితి లేదు ఆయనకి. ఈ సన్నిధి నుండి నన్ను వెలివేయబడ్డాడట. దేవుని సన్నిధికి రావడానికి లేదు. దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. దిగులు పడుచు ఇంక సంతోషం అనేది లేదు. ఏమండి, దేవునితో ఉంటూ సంతోషించే అవకాశం కయ్యను గారికి లేదు. దిగులు పడుచు దేశదిమ్మరినై ఉందును. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే కయ్యను గారు చేసిన పాపాలను బట్టి కయ్యను గారికి ఎలాంటి పరిస్థితి వచ్చింది చూసారా? దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాడు, దిగులు పడుతూ బ్రతికాడు, దేశదిమ్మరుగా తిరిగాడు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అయ్యా అంటే కేవలం పాపం చేయటం వలన. ప్రియమైన దేవుని వల్లరా, అలాగే దావీదు గారు కూడా బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు గారు పలుకుతున్న మాట కూడా మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 51వ అధ్యాయం, కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 11 వచనం జాగ్రత్తగా చూడండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట 51:11. మరలా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అంటే పాపం చేస్తే దేవుడు ఏం చేస్తాడనమాట? దేవుని సన్నిధిలో నుండి త్రోసివేస్తాడు. కావండి, దేవుని సన్నిధిలో నుండి త్రోసివేస్తాడు. అదేంటి మరి చాలామంది పాపం చేసిన వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తున్నారు కదా అని మనకు ఒక డౌట్ రావచ్చు. అవునా? భౌతికంగా వెళ్తారు అంతే. ఏమండి, దేవుని దృష్టిలో వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చినా రానట్టే. అవునా? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎప్పుడో త్రోసివేసాడు వాళ్ళని. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఇంకా దేవునిలో ఉన్నాం, దేవుని కోసం బ్రతుకుతున్నాం, దేవుడున్న లోకానికి వెళతామనే భ్రమలో బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. కనుక దావీదు గారు అంటున్నారు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మను కూడా తీసేస్తాడు మనలో నుంచి. పరిశుద్ధాత్మ అనేది మనకి ఎప్పుడు వస్తుంది? బాప్తిసం పొందినప్పుడు మనకి పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది కదా. ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా ఏం చేస్తాడనమాట? ఏం చేస్తాడు? మనం పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని తీసేస్తాడు, తన సన్నిధికి రాకుండా మనల్ని త్రోసివేస్తాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరము కూడా మరి ఎంత జాగ్రత్తగా బ్రతకాలో చూడండి. పాపం చేయటం వల్ల ఎంత నష్టం ఉందో చూసారా? మనం అనుకుంటాం మనకి ఏ నష్టము కలగలేదు కదా, ఏ బాధ రాలేదు కదా, ఏ ఇబ్బంది కలగలేదు కదా, ఏ రోగము రాలేదు కదా, దేవుడు నన్ను ఏమీ చేయలేదు కదా అనుకుంటా ఉంటాం. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, భౌతికంగా దేవుడు మనల్ని ఏమీ చేయకపోయినా దేవుడు మనల్ని ఇప్పుడో తన దృష్టిలో తన సన్నిధి నుంచి త్రోసివేశాడు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను తీసివేశాడు. అది మనకు అర్థం కాదు. ఏమండి, అది మనకు అర్థం కావాలంటే మనం పాపం చేస్తున్నప్పుడు మనకి మన మనస్సాక్షి మనల్ని హెచ్చరించట్లేదంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మను దేవుడు ఎప్పుడో తీసేశాడు అని అర్థం. మనం తప్పు చేస్తున్నప్పుడు, మనం పాపం చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తుంది అంటే మనలో ఇంకా పరిశుద్ధాత్మ ఉంది అని అర్థం. కనుక అది ఎరిగినటువంటి దావీదు గారు అంటున్నారు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. తీసివేయకము అంటే తీసేస్తాడు. ఏమండి, అలాగే పాపం చేయటం వల్ల ఇంకా ఎలాంటి నష్టం కలుగుతుందో మరొక మాట మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. తీశారు అందరూ? 5:25 అందరూ చూడాలి.
మీకు మేలు కలుగకుండునట్లు మీ పాపములే కారణము. ప్రియమైన దేవుని వల్లరా, మనకు మేలు కలగట్లేదు అంటే ఏంటి దానికి కారణం? ఏమండి, మనకు మేలు కలగట్లేదు అంటే దానికి కారణం ఏంటయ్యా అంటే మన పాపమే దానికి కారణం. చాలామంది ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్ళినా, ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా వారికి మేలు కలగదు. ఏమండి, ఏంటి మాకు ఏ మేలు కలగట్లేదు అనుకుంటూ ఉంటారు. మేలు ఎందుకు కలగట్లేదు అయ్యా అంటే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. మనకు మేలు కలగాలంటే, దేవుడు మనకు మేలు చేయాలంటే, దేవుడు మనల్ని దీవించాలి అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే, దేవుడు మనకు సహాయ సహకారాలు అందించాలంటే మనం ఏ పాపమో చేయకుండా ఉండాలి. అప్పుడే దేవుని సహాయం మనకి వస్తుంది. దేవుని దగ్గర నుంచి మేలు అనేది మనకు వస్తుంది. ఓ పక్క నుంచి మనం పాపాలు చేస్తూ, ఓ పక్క నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనకి దేవుని దగ్గర నుంచి ఏ విధమైన మేలు రాదు. అదే చెప్తున్నా ఇక్కడ, మీకు మేలు కలుగకుండునట్లు మీ పాపములే మీకు కారణము. కాబట్టి మనం పాపం జోలికి వెళ్ళకూడదు. పాపం అంటే ఒక వ్యభిచారమే పాపం కాదు. ఏమండి, ఆధ్యాత్మిక్రమమే పాపం. దేవుడు ఏదైతే వద్దు అన్నాడో, దేవుడికి ఏదైతే నచ్చదో దాన్ని చేయటమే పాపం. కనుక పాపం అంటే పరమ అసహ్యం దేవునికి. కనుక పాపం జోలికి మనం వెళ్ళకూడదు. ఇది పాపము అని తెలిసిందంటే దాని జోలికి మనం వెళ్ళకూడదు. కానీ వెళ్తూ ఉంటారు మన వాళ్ళు. ఏమండి, ఇప్పుడు మన దేవుని పిల్లలరా, ఇటు పాపమో కావాలి, ఇటు దేవుడు కావాలి. అది ఎలా కుదురుతుంది? ఏమండి, విడిచిపెట్టేయాలి దేన్నో ఒక దాన్ని. ఏమండి, పాపాన్నైనా విడిచిపెట్టాలి, దేవుడినైనా విడిచిపెట్టాలి. రెండూ కావాలంటే ఎలా కుదురుతుంది? కనుక పాపాన్ని విడిచిపెట్టేయాలి. మనం పాపం జోలికి మనం వెళ్ళకూడదు. అప్పుడే మనకు మేలు అనేది కలుగుతుంది. అలాగే మరొక మాట, యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. తీసారమ్మా, 59:1-2 వచనాలు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు. ఆయన మనల్ని రక్షించడానికి ఆయన హస్తం ఏమీ కురచకాలేదట. ఏమండి, రక్షింపనేరక ఉండునట్లు ఆయన హస్తము కురచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందం కాలేదట, ఆయన హస్తం కొరచ కాలేదట. మరి ఏమైంది? మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ దోషములు అంటే మీ పాపములు, మీ తప్పులు. ఏమండి, మీరు చేసే అన్యాయాలు, మీరు చేసే అక్రమాలు, మీరు చేసే అరాచకాలు, మీరు చేసినటువంటి భయంకరమైనటువంటి వాక్యవిరుద్ధమైన కార్యక్రమాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ మీ దేవునికిని మీకును అడ్డముగా వచ్చాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం చేసే తప్పులు, మనం చేసే నేరాలు, మనం చేసే ఘోరాలు మన దేవునికి మనకి మధ్యలో ఎలా ఉన్నాయట? అడ్డంగా ఉన్నాయట. అందుకే ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసినా ఆయన వినట్లేదట. మన ప్రార్థన దేవుని చెవుల్లోనికి వెళ్ళట్లేదట, దేవుని సన్నిధిలోనికి వెళ్ళట్లేదట, మన ప్రార్థన ఆయన ఆలకించట్లేదట. ఎందుకయ్యా అంటే ఇదిగో మన పాపాలు, మన దోషాలు, మన అపరాధాలు, మన అరాచకాలు, మన అన్యాయాలు, మన అక్రమాల వల్ల మన ప్రార్థన ఆయన ఆలకించట్లేదట. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే పాపం వల్ల ఎంత నష్టం జరుగుతుందో చూసారా. పాపం వలన మనకి మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు, మన ప్రార్థన ఆయన ఆలకించట్లేదు, మన ప్రార్థనకు ఆయన సమాధానం ఇవ్వట్లేదు. చాలామంది అనుకుంటారు, ఇంతలా ప్రార్థన చేస్తున్నాను కదా, ఏంటి నా ప్రార్థన దేవుడు వినట్లేదేంటి? ఏమండి, నా ప్రార్థనకి సమాధానం రావట్లేదేంటి,
నా ప్రార్థనకి ఏ విధమైన సహాయం చేయట్లేదు ఏంటి అని చాలామంది అనుకుంటారు. దానికి కారణం ఏంటి అంటే మన పాపాలే. ఏమండి, మన పాపాల వల్ల ఆయన మన ప్రార్థన ఆలకించట్లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మన పాపం చేయకూడదు. అలాగే పాపం వల్ల జరిగే మరొక నష్టం ఏంటో మనం చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏ భేదము లేదు అంటున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపం చేయటం వల్ల దేవుడు అనుగ్రహించే మహిమ మనం పొందలేకపోతున్నమాట. అర్థమవుతుందండి? దేవుడేమో మనకు మహిమను అనుగ్రహించాలనుకుంటున్నాడు, దేవుడు మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు, దేవుడు మనల్ని మేలు చేయాలనుకుంటున్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, దేవుడు మనల్ని దీవించాలనుకుంటున్నాడు. కానీ మనం పాపం చేయటం వలన దేవుని మహిమను పొందలేకపోతున్నాము, దేవుని సహాయాన్ని పొందలేకపోతున్నాము, దేవుని యొక్క కృపను పొందలేకపోతున్నాము అని చెప్తున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి దేవుని మహిమ మనం పొందుకోవాలంటే మనం పాపం జోలికి వెళ్ళకూడదు. ఏమండి, పాపం ఇష్టమా నీకు దేవుడు ఇష్టమా అంటే ఈరోజు మనుషులు నాకు పాపమే ఇష్టమని ఇలా ఉన్నారు. ఏమండి, అంతలా పాపానికి కనెక్ట్ అయిపోతున్నారు. దేవునికి కనెక్ట్ అవ్వాల్సిన వారు ఈరోజు దేనికి కనెక్ట్ అవుతున్నారంటే పాపానికి కనెక్ట్ అయిపోతున్నారు, పాపానికి దగ్గర అయిపోతున్నారు, పాపానికి దోసలైపోతున్నారు, పాపం అనే ఊబిలోనే కూరుకుపోతున్నారు, పాపంలోనే మగ్గిపోతున్నారు, పాపంలోనే చచ్చిపోతున్నారు, పాతాళానికి జారిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక పాపం అనే దానికి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే పాపం చేసేవారంటే దేవునికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటుందండి? పాపం చేసేవారంటే దేవునికి ఇష్టం ఉండదు. మరి ఎవరిష్టం? బైబిల్ గ్రంథంలో ఎవరిని ఇష్టపడ్డాడు దేవుడు? పరిశుద్ధుల్ని ఇష్టపడ్డాడు, పవిత్రుల్ని ఇష్టపడ్డాడు, యథార్థవంతుల్ని ఇష్టపడ్డాడు, నీతిమంతుల్ని ఇష్టపడ్డాడు తప్ప పాపాత్ములు ఎక్కడ కూడా అయినా ఇష్టపడలేదు. పాపాత్ముడు మారితే ఇష్టం ఆయనకి. అవునా? 99 మంది నీతిమంతులు వచ్చే సంతోషం కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే ఆయన పరలోకంలో దూతలతో సంతోషపడతాడని దేవుని వాక్యం సెలవిస్తున్న పిల్లలు. కనుక పాపి మారితే ఇష్టం ఆయనకి. ఏమండి, పాపం చేసేవాడంటే ఇష్టం లేదు ఆయనకి. కనుక దుష్టుడు తన దుష్టత్వం చేత మరణించడం ఆయనకి సంతోషం కాదు. దుష్టుడు తన దుష్టత్వాన్ని వదిలి మారు మనసు పొంది దేవునికి ఇష్టంగా బ్రతికితే దేవునికి ఇష్టం. కనుక ఇక్కడ ఏం చదువుకున్నాం మనం? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుని మహిమ మనమే పోగొట్టేసుకుంటున్నాం. దేనివల్ల? పాపం వల్ల. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలు, అలాగే పాపం వల్ల వచ్చే మరొక నష్టం ఏంటో మనం చూడగలిగితే యోహాను సువార్త, యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 14. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 14వ వచనం జాగ్రత్తగా చూడండి. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. చాలు. ఇక్కడ మీ అందరికీ తెలుసు, బెతస్తా అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడంటే ఒక అతను. ఏమండి, దేవదూత వచ్చి ఆ కోనేటిలో ఉన్న నీటిని కదిలించినప్పుడు ఎవరైతే ముందు దిగుతారో వారు స్వస్థత పొందుకుంటారు. ఏమండి, చాలామంది దేవదూత వచ్చి నీరు కదిలించినప్పుడు దిగటం స్వస్థత పొందుకుంటున్నారు. కానీ ఇతను దిగుదాం అనేసరికి ఎవరో ఒకరు వచ్చి దిగిపోతున్నారు. ఇతనికి స్వస్థత లేదు పాపం. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి. అంటే మీరు 5వ అధ్యాయం మొదటి నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. ఏమండి, 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడంటే నిజంగా ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు చూడండి. ఎవరైనా ఉంటారండి అన్ని సంవత్సరాలు? ఏమండి, ఎవరు లేరు అతనికి. 38 సంవత్సరాల నుంచి ఏదో ఒక రోజు ఈ నీటిలో దిగకపోతానా, నాకు స్వస్థత రాకపోతుందా అని ఎదురు చూస్తున్నాడు.
అయితే యేసుక్రీస్తు వారు వచ్చారు అక్కడికి ఒకసారి. వచ్చిన తర్వాత అతను చాలా సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడని జాలిపడి స్వస్థత కలిగించారు. తర్వాత ఒకసారి కనిపించాడు. అతను కనిపించినప్పుడు చెప్తున్నారు యేసుక్రీస్తు వారు ఏమన్నా చూడండి. మరలా యేసు ఇదిగో అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. అంటే ఇతను ఏం చేశాడనమాట? పాపం చేశాడు కాబట్టి ఇతనికి ఏదో రోగం వచ్చింది. ఆ రోగంతో 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు. అంతేనా? ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో నువ్వు స్వస్థత పొందితివి, ఇకను మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకమని చెప్పగా. అంటే పాపం చేయటం వల్ల రోగాలు కూడా వస్తాయా? వస్తాయి. ఏమండి? ఆ రోగాలు అవసరమైతే దేవుడే పంపిస్తాడు మన దగ్గరికి. ఏమండి? రోగం మనం ఏదో తినటం వల్ల వచ్చింది, లేకపోతే ఏదో బై మిస్టేక్ వచ్చింది అనుకుంటాం మనం. కానీ కొన్ని రోగాలు అవసరమైతే దేవుడే పంపిస్తాడు మన దగ్గరికి, మనం చేసే పాపాన్ని బట్టి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇదిగో నీకు మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు నువ్వు ఇంకెప్పుడు పాపము చేయకూడదు. అంటే పాపం చేయటం వల్ల కీడు వస్తుంది, మనకి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. కనుక పాపం జోలికి మనం వెళ్ళకూడదు. మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు మరి ఎక్కువగా నువ్వు పాపము ఇంకెప్పుడు పాపం చెయ్యొద్దు అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. కనుక పాపం జోలికి వెళితే మనకేం కలుగుతుంది అంటే కీడు కలుగుతుంది. అలాగే పాపం చేసినటువంటి దేవదూతలను కూడా దేవుడు ఏం చేశాడో చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అందరూ చూడాలి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడట? విడిచిపెట్టలేదట. ఏమండి? దేవదూతలు ఏం పాపం చేసే? ఏదో పాపం చేసి ఉండొచ్చు. పాపం అనేసరికి వ్యభిచారం అనుకోకూడదు, మనం జాగ్రత్త అనుకోకూడదు. ఏమండి? దేవుని మాట వినకపోవటం కూడా పాపమే. అవునా? దేవుని ఆజ్ఞను అతిక్రమించడం పాపం, సకల దుర్నీతి పాపం. కనుక దేవదూతలు పాపం చేసినప్పుడు దేవదూతలనే దేవుడు విడిచిపెట్టలేదంటే మనల్ని విడిచిపెడతాడా? ఏమండి? దేవదూతలనే విడిచిపెట్టలేదంట ఆయన, మరి మనల్ని విడిచిపెడతాడా? మనల్ని కూడా విడిచిపెట్టడు. అందుకే దేవదూతలు పాపం చేసినప్పుడు వాటిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి. ఎక్కడికి త్రోసాడట? పాతాళ లోకములో కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేవదూతలు దేవుని కుమారులా కాదు, దేవుని సేవకులు. దేవుని సేవకులు పాపం చేస్తేనే విడిచిపెట్టినప్పుడు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని స్వరూపంతో, దేవుని పోలికతో పుట్టిన మనం పాపం చేస్తే దేవుడు మనల్ని విడిచిపెడతాడు అనుకుంటే అది మన పొరపాటు. ప్రియమైన దేవుని వల్ల దేవుడు మనల్ని విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఇన్ని కోట్ల మందిలో నన్ను ఎక్కడ పట్టించుకుంటాడులే దేవుడు అనుకుంటారు కొంతమంది. ఏమండి? ఇన్ని కోట్ల మందిలో నేను చేసే పాపాలు దేవుడు పట్టించుకుంటాడా అంటే ప్రతీది కూడా పట్టించుకుంటాడు. ఏమండి? ప్రతీదీ కనబడుతుంది ఆయనకి, ప్రతీదీ కూడా ఆయన లెక్క అడుగుతాడు. ప్రతిదానికి మనం లెక్క చెప్పాలి. కనుక ప్రతిదానికి లెక్క చెప్పాలని గుర్తున్నవాడు పాపం చేయకుండా జాగ్రత్త పడతాడు. ప్రతిదానికి లెక్క చెప్పాలని సంగతి గుర్తు లేనివాడు పాపాల మీద పాపాలు చేసుకుంటూ పోతాడు. కనుక దేవదూతల్ని దేవుడు విడిచిపెట్టలేదు. కటిక చీకటి గల బిలములోనికి త్రోసేసాడట. తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాడట. మనల్ని ఎక్కడికి తోసేస్తాడు? మనల్ని డైరెక్ట్ నిత్య నరకానికి తోసేస్తాడు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఆ నిత్య నరకానికి వెళ్లకుండా, నిత్యాగ్నిదానానికి వెళ్లకుండా ఉండాలంటే మనం పాపం చేయకుండా ఉండాలి. అందుకే పాపం వల్ల వచ్చే నష్టం ఏంటో మరొకటి మనం చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23.
ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చే జీతం ఏంటట? మరణం. ప్రియమైన దేవుని పిల్లారా, ఏ మరణం? రెండవ మరణం అది. ఏమండి, ఇక నువ్వు పరిశుద్ధుడిగా బ్రతికినా నీకు మరణం వస్తుంది, నువ్వు అపరిశుద్ధుడిగా బ్రతికినా నీకు మరణం వస్తుంది. ఈ మరణం గురించి చెప్పట్లేదు ఆయన. ఏమండి, మనకి రెండు మరణాలు ఉన్నాయి. ఏంటో మరణం? భౌతిక సంబంధమైన మరణం ఉంది ఇక్కడ, అలాగే నరకంలో కూడా మరొక మరణం ఉంది. ఇక్కడ ఒక్కసారే మరణిస్తాం, అక్కడ నిత్యము మరణిస్తూనే ఉండాలి. ఏమండి, మనుషులు ఒక్కసారే మరణించిన వాళ్ళని దేవుడు నియమించాడని రాయబడింది హెబ్రీ పత్రికలో. ఇక్కడ ఒక్కసారే మరణిస్తాం మనం, కానీ అక్కడ నరకంలో నిత్యము ప్రతి దినము మరణిస్తూనే ఉంటాం ప్రియులారా. కనుక పాపము వలన వచ్చే జీతము మరణం అన్నాడు. ఏ మరణం అయ్యా అంటే అది రెండవ మరణం. అది శరీరానికి వచ్చే మరణం లాంటి మరణం కాదు, అది ఆత్మకు వచ్చే మరణం. అది నిత్యము మరణిస్తూనే ఉండాలి అక్కడ, దినదినము చచ్చిపోతూ ఉండాలి అక్కడ. మనకు ప్రియమైన దేవుని పిల్లారా, ఆ భయంకరమైనటువంటి ఆ మరణానికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఈ చిన్న జీవితంలో జాగ్రత్తగా, ఏమండి, దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు చెప్పినట్టుగా, దేవుడు నడుచుకోమన్నట్టుగా, దేవుడు ప్రవర్తించమన్నట్టుగా, దేవుడు జీవించమన్నట్టుగా మనం పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి మనం బ్రతికితే, యథార్థత కలిగి, నీతి కలిగి మనం బ్రతికితే మనందరం కూడా ఆ రెండో మరణాన్ని తప్పించుకుని నిత్య జీవానికి చేరుకుంటాం ప్రియులారా. కనుక పాపం వల్ల వచ్చే నష్టాలు చూసారు ఎన్ని ఉన్నాయో? మొట్టమొదటిది, దేవుని సన్నిధిలో నుంచి మనల్ని వెలిసేస్తాడు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనలో నుంచి తీసివేస్తాడు. అలాగే మనకు మేలు కలగకుండా మన పాపాలే మనకి కారణం అవుతాయి. అలాగే మన ప్రార్థన వినకుండా ఆయన చెవులు మందమైపోతాయి, మనల్ని రక్షించకుండా ఆయన హస్తం కురచ అయిపోతుంది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే మన దోషములు ఆ దేవునికి మనకి మధ్యలో ఎలా ఉన్నాయట? అడ్డముగా ఉన్నాయట. కనుక మన ప్రార్థన ఆయన వినడం, మనకు సహాయం ఆయన చెయ్యడు. ఎందుకంటే మనం పాపం చేయటం వల్ల. అలాగే ఇంకా దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందకుండా పోతాం. ఎందుకంటే మనం పాపం చేయటం వల్ల. దేవుడేమో మనకు మహిమ అనుగ్రహించాలనుకుంటున్నాడు, మనం పాపం చేయటం వల్ల దాన్ని మనం పొందుకోకుండా పోతున్నాం. అలాగే మనకి ఎక్కువ కీడు కలగకుండా ఉండాలంటే మనం పాపం చేయకుండా ఉండాలి. అంతేనా? మనకి దేవుని దగ్గర నుంచి మనకి కీడు లేదా రోగాలు, బాధలు, ఇబ్బందులు మనకు కలగకుండా ఉండాలంటే మనం పాపం చేయకుండా ఉండాలి. అలాగే దేవదూతల్ని విడిచిపెట్టలేదంటే మనల్ని విడిచిపెడతాడా? మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టాలి. అలాగే రెండో మరణానికి మనం వెళ్లకుండా ఉండాలంటే మన పాపం చేయకూడదు. కాబట్టి పాపం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది పాపము అని తెలిసిన వెంటనే దాన్ని మనం మానుకోవాలి, దిద్దుకోవాలి, వదులుకోవాలి, సరి చేసుకోవాలి. దేని బట్టి? వాక్యాన్ని బట్టి మనం పాపం చేయకుండా జాగ్రత్త పడినట్లయితే మన జీవితానికి మంచిది, మన ఆత్మకు మంచిది, మన భక్తి జీవితానికి మంచిది, మన విశ్వాస జీవితానికి మంచిది. మనందరం కూడా పరలోకం అనే మహాలోకానికి వెళ్ళడానికి మనం పరిశుద్ధులుగా బ్రతకడం వలన అది సాధ్యం అవుతుంది. లేకపోతే మనందరం కూడా అపవాదికి, వాని దూతలకు సిద్ధపరచబడినటువంటి నిత్య నరకానికి మనం వెళ్ళిపోయే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. కనుక అందరూ కూడా పాపం జోలికి వెళ్లకుండా, పాపం చేయకుండా, పరిశుద్ధత, పవిత్రత కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి జీవిస్తూ దేవుడిచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము విన్నాం తండ్రి. విన్న మాటలను తండ్రి విని విడిచిపెట్టే వారిగా ఉండకుండా, విన్న మాటలను అర్థం చేసుకుని, గ్రహించుకుని, మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటలకు లోబడి మీకు భయపడి తండ్రి మేము పాపం చేయకుండా పరిశుద్ధత కలిగి బ్రతకడానికి సహాయం చేయండి నాయన. బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఎలాగైతే పాపం చేయకుండా బ్రతికారో, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా బ్రతికాడో, అలాగే మేము కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా బ్రతక
బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. మేమందరం కూడా ఏది ఏమైనా నిత్య నరకం నుంచి తప్పించుకుని నిత్య జీవానికి చేరుకునే విధంగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. అందుకు మాకు కావాల్సిన జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని మాకు ప్రసాదించండి. మేమందరము కూడా తండ్రి మేము పొందుకున్న పరిశుద్ధతను కడవరకు కాపాడుకోవడానికి సహాయం చేయండి. పొందుకున్నటువంటి రక్షణను భయముతో, వణుకుతో కొనసాగించడానికి సహాయం చేయండి. తలలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి. మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకోండి. మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.